హరి ఓం. నమో నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ. ఆర్తత్రాణ పరాయణ అబద్ధాంధవ ఆత్మబంధు. చదువు లేని వాళ్ళు కూడా గొప్పగా ఆలోచించేవాళ్ళు. చదువు లేని వాళ్ళు కూడా లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. అంటే మీ చదువు కాదు ముఖ్యం, సంస్కారం ముఖ్యం. మనల్ని మనం మార్చుకోవడం ముఖ్యం. మన ఆలోచనలు వస్తున్నాయి అంటే వ్యతిరేకంగా నేను అనుకూలంగా ఎందుకు ఆలోచించకూడదు, నేను దాన్ని ఎందుకు సాధించలేను. హిమాలయ పర్వతాన్ని ఎక్కినటువంటి టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళు అనేక మందికి సగం దిగేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అతి సాహసంతో ధైర్యంతో పట్టు వదలకుండా ఎంతో కష్టాలు కూర్చొని ఎక్కారు. ఇవాళ శిఖరాలను మొట్టమొదటి ఎక్కిన వ్యక్తులుగా వీళ్ళిద్దరు మిగిలారు. అంటే ఎవరు వాళ్ళు మనుషులే. స్పేస్లో, ఆకాశంలో ఈ యొక్క అనేక స్కై ల్యాబులు అయిన కట్టుకొని దాంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు అమిత ధైర్యవంతులే. అంటే వాళ్ళకంత ప్రాణం మీద లెక్కలేదు, కానీ తన కార్యం ప్రపంచంతో చెప్పుకోవాలి. ఎప్పుడైతే సమాజంలో అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి ఉండే వాళ్ళందరూ కూడా గొప్పవాడు అని చెప్తే అప్పుడు మన నిజమైన గొప్పవాడు. ఇది కూడా ఆలోచించలేరు. ఎలా మనకు అవకాశం ఇచ్చిన భగవంతుడు హాయిగా చల్లగా అందరినీ మంచిగా చూస్తాం, మంచి పేరు తెచ్చుకుందాం, మంచిగా ఉంటాం, మంచి పనులు చేస్తాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లా ఉన్న వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు, అందరి గుండెల్లో మిగిలిపోతారు. చేయలేని వాళ్ళు అందరిని గుండెని చీల్చినట్లు బాధపడిపోతారు. ఇది లోక సహజం. కనుక కింది స్థాయిలో ఉండి నేను ఇట్లే ఉండిపోతున్నానేమో అనుకుంటే ఉండిపోతాం. లేదు, ఉన్నత శిఖరాలు ఎక్కగలం అనుకుంటే ఎక్కగలుగుతాం. రెండు ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచే వస్తుంది, బయట ఎక్కడ ఏం లేదు. మనం ఆలోచించే విధానంలోనే ఉంది. ఈ ఆలోచించే విధానం మార్చుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించిన వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప విజ్ఞానాన్ని కనుక్కున్నారు. టెలిఫోన్ మొదలుకొని, టీవీలు మొదలుకొని, ఇప్పుడుండే సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా కూడా మేధావులు తన మేధాశక్తిని ప్రయోగించాలి కాబట్టి వాళ్ళు సాధించారు. మాత్రం దేనికి పోటీకి తగ్గకుండా మన వాళ్ళు పోతున్నారు. సంపద భారతదేశ సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించినప్పుడు అంతటి జ్ఞానం పెరుగుతుంది. ధర్మాన్ని ఆచరించుకుంటా జ్ఞానం రానే రాదు, సత్యాన్ని చెప్పుకుంటా రానే రాదు. అంటే అప్పుడు శ్రావణభూతి లేచాడు. గురువుగారు సత్యం చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? అబద్ధం చెప్తే అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, అన్నీ నాకు ఇస్తున్నారు, నన్ను సకల దీంట్లో గొప్పగా చూస్తున్నారు, మరి నేను ఎందుకు నిజమే చెప్పాలి? చూస్తారు, నిన్ను అందరూ మెచ్చుకుంటారు అబద్ధాలు చెప్పి జీవిస్తుంటే. ఎప్పుడో ఒకరోజు ఇవన్నీ అబద్ధాలు అన్నప్పుడు నీకు దేహశుద్ధి మాత్రం తప్పదు అని చెప్పాడు. అవునా గురువుగారు అన్నాడు. మరి అయితే సత్యం చెప్తే ఏమొస్తుంది అన్నాడు. సత్యం చెప్తే ఏమొస్తుంది? సత్యవాక్కు పరిపాలన చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళని చూసినా చాలు మనకు. కానీ అది కూడా పనిలే మనకు. నీకు నువ్వే సాధించినావంటే నీకు నువ్వే గొప్ప శక్తి నీలో కనబడుతుంది. అది నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఏంటది? సత్యం చెప్పేవాడు ఎప్పటికి కూడా 100% ఆ దారిలో వెళితే వాక్శుద్ధి వస్తుంది అంటాడు పతంజలి మహర్షి. వాక్శుద్ధి అంటే ఏంది? వాళ్ళకి వాళ్ళు దాన్ని వాడుకోరు, దానికి వాళ్ళ ప్రయోజనాలు ఉండదు, ఇతరుల మేలే కోరుతారు. ఏమంటారు? ఒక వ్యక్తి వస్తాడు, అయ్యా నీ కష్టాల్లో ఉంటాడు, శుభం, ఇప్పటి నుంచి శుభం జరుగుతుంది పో, శుభం అనే మాట వాడి మీద బ్రహ్మాండంగా పనిచేసి ప్రతి అడుగులోనూ ఒక ముందు చూపు కనపడుతుంది, కొత్త జీవితం కనపడుతుంది, కొత్త భవిష్యత్తు కనపడుతుంది. లేదు, అబద్ధాలు చెప్తూ బతికితే నువ్వు ఎవరికి దారి చూపెట్టలేవు, నీకు కూడా నీకు దారి తెలియదు. కళ్ళు మోసుకుని అజ్ఞానంలో మునిగి ఒక అజ్ఞానిగా మిగిలిపోవాల్సింది ప్రపంచ చరిత్రలో. ఇలా ఎందరో ఉండరు, అలా ఉండరు, ఇలా ఉండరు. కనుక సత్యానికి వాక్శుద్ధి అంటే మీ సరస్వతీదేవి నాలుగు మీద కూర్చుంటుంది. ఆ తల్లి నీ చేత సత్యమే పలికిస్తుంది. సత్యాన్ని పలికినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది లోపల. నీ ఆశీర్వాదం కాదు, అది తల్లి ఆశీర్వాదం, సరస్వతీదేవి. దాన్ని వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి కావాలంటే ఎవరు ఉండాలి? తల్లి మన మీద ఎప్పుడు మనలో ఉండాలి, సరస్వతి తల్లి. నువ్వు శుభం, నీకు అన్నీ శుభమే జరుగుతుంది, నీకు మేలే జరుగుతుంది, నువ్వు గొప్పవాడో తప్పో అంటే వాడు గొప్పవాడు అవుతారు. అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మనకు తెలియదు, ఎత్తలేమంతే. ఇది తెలుసుకోకలేకపోతే మనం అజ్ఞానంలో ఉంటాం. ఎందుకు మన వాళ్ళు? ఒక్క ఉదాహరణ చాలు మనకు. భారతదేశం స్వతంత్రం రావాలని ప్రయత్నించే వాళ్ళలో
1857 నుంచి అనేక మంది సిపాయిల తిరుగుబాటు నుంచి అనేక సంఘటనలు జరిగినాయి. అనేక మంది వీరులు ప్రాణత్యాగం చేశారు. పోరాడి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఒక వీరవనిత, ప్రాణాలు కోల్పోయింది. ఆమె బిడ్డను వదలకుండానే యుద్ధం చేసింది. ఎందుకంటే దేశం మీద ఇది. కానీ గాంధీజీ ఎన్నుకున్న మార్గం అది కాదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ ఒక జ్ఞానాన్ని పట్టుకున్నాడు ఆయన. ఏమది? సత్యము, అహింస, సత్యాగ్రహం. ఈ మూడే ఆయన పట్టుకున్నాడు.